రైతు సోదరులందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నది కీఫన్ 55 రోజుల మిరపలో, ఎండు మిరపలో త్రిప్స్కి అయితే కనుక ఈ కీఫన్ ఇప్పుడు మనం వాడటం జరుగుతుంది. 2 ml per లీటరు డోసేజు కీఫను. ఇది త్రిప్స్కు బాగా పనిచేస్తుంది. తర్వాత వచ్చేసి ఫాస్మైట్ అనమాట, ఇథియాన్ 50%. ఇది వచ్చేసి ఎర్రనల్లి, తర్వాత వచ్చేసి మన పచ్చనల్లికి అయితే కనుక ఎల్లో మైట్కు బాగా పనిచేస్తుంది. అలాగే కొద్దిగా త్రిప్స్ను కూడా కంట్రోల్ చేయగలుగుతుంది. మెయిన్ వచ్చేసి మనము నల్లి కంట్రోల్కు పాస్మైట్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఇది గ్లోవిట్ అనమాట. ఇది వచ్చేసి సింజెంటా వారిది గ్లోయిట్. ఈ గ్లోయిట్ వచ్చేసి మనము మచ్చ తెగులుకు, ఎండు తెగులుకు అయితే కనుక మిరపలో ఉపయోగించడం జరుగుతుంది. ఇది మనకు బాగా తెగులను అయితే కనుక కంట్రోల్ చేస్తుంది. ఇకపోతే వైట్ ఫ్లై కొద్దిగా అక్కడక్కడ మనకు కనిపిస్తుంది. ఈ వైట్ ఫ్లై నివారణకు వచ్చేసి మానిక్ అనమాట, అష్టాంప్రైడ్, ఇది మనము వాడడం జరుగుతుంది. ఈరోజు 55 రోజుల పైరు అనమాట మనకు మిరప. ఈ 55 రోజుల పైరుకు ఫంగిసైడ్ వచ్చేసి గ్లోయిట్, తర్వాత నల్లి నివారణకు పాస్మైటు, తర్వాత వచ్చేసి త్రిప్స్ను కంట్రోల్ చేసుకోవడానికి కీఫన్ను మనము ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఇంతవరకు అయితే కనుక పైరు చాలా బాగా మనకు ఇంతవరకు మనం త్రిప్స్ను కానీ, తర్వాత వచ్చేసి ఈ వైట్ ఫ్లైని కానీ మనం బాగా కంట్రోల్ చేసుకుంటూ రాగలిగాము. వివిధ రకాల కెమికల్స్ను అయితే కనుక మనం ఉపయోగించి ఇంతవరకు బెనీవియా స్ప్రే చేయడం జరిగింది, తర్వాత బ్రోఫ్రియా స్ప్రే చేయడం జరిగింది, అలాగే గోడ్రేజ్ కంపెనీ వాళ్ళది గ్రేసియా కూడా మనం స్ప్రే చేయడం జరిగింది. సో ఈరోజు అయితే కనుక మనము ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఇన్సెక్టిసైడ్స్ అయితే మనం పురుగు మందులను అయితే కనుక ఉపయోగించి ఈ 55 రోజుల రెడ్ చిల్లీకి, పండు మిరపకైతే కనుక మనము, ఎండు మిరపకైతే కనుక మనము మందులను అయితే వాడడం జరుగుతుంది.